తెలంగాణ యూనివర్సిటీకి పోతే కడప యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో ఒక అలా ఉన్న గుడ్లకు కూడా సమానం లేదు. ఇక పోతే ఇప్పుడే పొద్దుగాల నుంచి న్యూస్ లో చూస్తున్నాము, ఐజీ అనురాధ గారు ఏమంటున్నారంటే నిజామాబాద్ జిల్లా తెలంగాణ 10 జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టినాము కాబట్టి ఎవరు కూడా మీ ఇళ్లకి రేపు బయటికి వెళ్ళకండి, పట్టణానికి రావద్దు, హైదరాబాద్ కి రావద్దు అని చెప్తున్నారు. హైదరాబాద్ ఏమన్నా పాకిస్తాన్ ఉన్నదా? హైదరాబాద్ ఏమన్నా తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కి మేము వెళ్ళాలంటే వీసాలు తీసుకోవాలని అడుగుతున్నా. అదేకాక ఇప్పుడిప్పుడే వార్తలు చూసేస్తున్నాను, హైకోర్టు హాస్టళ్లు తెరవాలి, వారికి భోజనం సదుపాయాలు, నీళ్ల సదుపాయాలు, విద్యుత్ సదుపాయాలు కలిగించాలి. దాంతో పాటు శాంతి యాత్రకు కూడా అనుమతి ఇచ్చిండ్రు. మేమీడ 10 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ మా బాధలు సాధలు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న టెంట్లు కానివ్వండి, యూనివర్సిటీలో విద్యార్థులు టెంట్లో కూర్చుంటారు, అక్కడ ఏమన్నా మోసం చేసిండ్రా, ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిండ్రా? మీరే మాటకి వచ్చి మా మీద దోషణం చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. కానీ మేము ఎలాంటి దౌర్జన్యం కానీ వేరే రకంగా కానీ పనులు చేస్తలేమే, లా అండ్ ఆర్డర్ ని మేము ఉల్లంఘిస్తలేమే. అయినప్పటికీ మాకెందుకు ఈ రకంగా తెలంగాణలో ఉన్న ముద్దు బిడ్డలకు ప్రొటెస్ట్ చేసే అధికారం కూడా లేదా అని నేను అడుగుతున్నా.